తాజా 30 తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూశారు. 75వ పుట్టినరోజు ఇటీవలే జరుపుకున్న ఆయన అనారోగ్యంతో హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా దాసరి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయనకు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. నెలల తరబడి దాసరికి ఇక్కడ చికిత్స చేశారు. ఇక కోలుకున్నారని భావించి ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన దాసరి నారాయణరావు ఉత్సాహంగా కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు సహా ఎందరో అభిమానులు ఆయనను ఇంటికి వెళ్లి పరామర్శించారు. కానీ ఇంతలోనే అనారోగ్యం తిరగబెట్టడంతో కుటుంబ సభ్యులు మళ్లీ దాసరిని కిమ్స్లో చేర్పించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తెలుగు సినిమా రంగంలో దాసరిది ఒక శకం. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఆయన విశేషమైన ఖ్యాతిని ఆర్జించారు. దాసరి ఇక లేరని తెలిసి తెలుగు సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయనను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు కిమ్స్ హాస్పిటల్కు చేరుకుంటున్నారు. దాసరి నారాయణరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. 1942లో మే నెల 4వ తేదీన ఆయన జన్మించారు. తాత మనవడు అనే సినిమాతో టాలీవుడ్కు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజ నటులకు బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమాలను అందించారు. ఎంతోమంది నటీనటులను ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారు. కొంతకాలం రాజకీయాల్లో కూడా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.